ఈ ఆవు పాలని ఒక గిన్నెలోకి తీసుకోండి. దానికి 3 వంతులు అంటే 3 గ్లాసుల ఆవు పాలు తీసుకోవాలి. ఇప్పుడు దానిలో తురిమిన బెల్లం 1 గ్లాస్ తీసుకోవాలి. అలాగే అర గ్లాస్ పంచదార కూడా తీసుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అంటే ఇంకో అర గ్లాస్ బెల్లం వేసుకోండి. వీటిని పాలలో కలిసేటట్లు చేతితో కలుపుకోండి. మొత్తం కరిగిన తర్వాత వాటిని 4 లేదా 5 సార్లు వీడియోలో చూపించే విధంగా తిరగబోయండి. తర్వాత ఆ మిశ్రమం అంతా వడకట్టండి. ఇప్పుడు 1 స్పూన్ యాలకుల పొడి వేసి కలపండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో 2 లేదా 3 గ్లాసెస్ వాటర్ పోసి జున్ను పాల గిన్నె అందులో పెట్టి మూత పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టండి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టండి. మొదట్లో ఆ గిన్నెలోంచి పొగలాగా వస్తున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి మార్చండి. మధ్య మధ్యలో మనం పోసిన వాటర్ చెక్ చేసుకుంటూ ఉండండి. వాటర్ తగ్గిపోకుండా చూసుకోండి. మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండండి. జున్ను గట్టిపడింది అనుకున్న తర్వాత చిన్న ముక్క తీసుకుని చెక్ చేసుకోండి. ఇది వేడిగా ఉన్నప్పుడు కంటే చల్లారిపోయాక తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.